హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫైనాన్స్. నేను మీ వాసవి ఆచార్య. గోల్డ్, సిల్వర్ ఇవే కాకుండా ఇంకేమి మెడల్స్ మీద మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, వీటన్నిటి మీద కూడా ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మనతో ఈ రోజు స్టూడియోలో ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చక్రధర్ సార్. సార్ని ఇన్వైట్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. సార్, ఇన్నిసార్లు అడిగి విసిగిస్తున్నాను అనుకోకపోతే మళ్ళీ గోల్డ్ గురించే అడుగుతాను సార్. మీరు పక్కా ఆన్సర్ చేయాల్సిందే. మా ఆడవారికి ఎలా ఉంటుందంటే ఎన్నిసార్లు ఎంతమంది ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ ఏదో ఒక మూల నుంచి గోల్డ్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తే ఇలా రెక్కలు వచ్చేస్తాయి అనమాట. నాట్ ఓన్లీ గోల్డ్, 5 మెటల్స్ ఉండడం మనం వింటూనే ఉంటాం సార్. గోల్డ్, సిల్వర్, రాగి, ఇత్తడి, సంథింగ్ ఇంకొకటి ఏదో ఉంటుంది. ఆ 5 మెటల్స్లో ఏది రేపు ఫ్యూచర్లో రూల్ చేయబోతోంది మార్కెట్ని? నాట్ ఓన్లీ గోల్డ్, నాట్ ఓన్లీ సిల్వర్. ఇప్పుడు అందరూ కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు ఇంకొక 10 years వరకు కూడా అసలుకి ఎలాంటి భయపడాల్సినంత అవసరం లేదు అని అనుకుంటున్నారు. కానీ మార్కెట్ తిరగబడి రేపటి నాడు రాగో ఇత్తడో హై అయిపోతే అప్పుడు గోల్డ్ పరిస్థితి ఏంటంటారు సార్? ఇది యాక్చువల్‌గా మంచి క్వెషన్ అడిగారండి. మనకి మీరన్నట్టుగా ఈ రాగి గానియండి, అంటే కాపర్, సిల్వర్, గోల్డ్ ఈ మెయిన్ మెటల్స్ తీసుకున్నాం మనం. సో ఈ మెయిన్ 3 మెటల్స్‌లో ఎందుకు గోల్డ్ కాస్ట్ అయింది? ఎందుకు సిల్వర్ తక్కువ, రాగి కాపర్ ఇంకా తక్కువ ఎందుకు అంటే రీజన్ ఏంటంటే సప్లై అండ్ డిమాండ్. ఎకనామిక్స్ చదువుకున్న వాళ్ళందరికీ ఇది బాగా తెలుస్తుంది. ఎప్పుడైతే సప్లై తగ్గుతుందో డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగితే రేట్ పెరుగుతుంది. అంతే కామన్. ఇప్పుడు చూడండి, మనం చాలా చాలా కష్టపడితే కానీ గోల్డ్ రాదు. గోల్డ్ మైనింగ్ లో చాలా కష్టపడాలి, చాలా డిగ్ చేయాలి చేస్తే ఇంత గోల్డ్ వస్తుంది. సో ఎప్పుడైతే సప్లై చాలా చిన్న ఉందో గోల్డ్ సప్లై చాలా చిన్నగా ఉంటుంది. అందుకనే దాని డిమాండ్ ఎప్పుడు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా గోల్డ్ రేట్ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే ఇంత ఖనిజం రాయిని తీసుకుని పగలు కొడితే మనకి ఇంత గోల్డ్ వస్తుంది. అందుకని దానికి అంతా ఇది. సో నెక్స్ట్ వచ్చి మనకు సిల్వర్ ఏంటంటే మనం మొన్నటి దాకా కూడా ఒక ఓన్లీ అకేషన్స్ లో మాత్రం వాడేవాళ్ళం. ఏదన్నా ఒక పేరెంట్ వాళ్ళకి వాటికి ఇంట్లో దీపారాధన చేసుకోవడానికి కానివ్వండి, ఒక సిల్వర్ అనేది ఆ ప్లేట్స్ అనేవి అలా వాడేవాళ్ళు. ఈవెన్ భోజనం చేసే టైంలో ఒక టైంలో సిల్వర్ ప్లేట్లు తింటే ఏదన్నా హానికరం పాయిజన్ లాంటిది ఏదైనా ఉంటే ఫుడ్ లో అది తీసేసుకుంటుంది అన్న ఒక థాట్ అయితే ఉంది. సిల్వర్ ప్లేట్స్ లో పెట్టాలి అని చెప్పి చిన్నపిల్లలకి కానీ వాటికి కానీ వాళ్ళకి డైజెషన్ బాగుంటుందని చెప్పి పెట్టేవాళ్ళు. పోతే కాపర్. సో కాపర్ మనకు బాడీకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి కాపర్ బాటిల్స్ తాగడం, వాటర్ మొదలుపెట్టారు. కాపర్ ఈవెన్ వైరల్లో కూడా పెడతారు. కాపర్ లేకపోతే ఎలక్ట్రిసిటీ వస్తుంది. మనం వద్దన్న వచ్చేది కాపర్ బ్యాడ్ డిమాండ్, సప్లై చాలా ఉంటుంది, చాలా సప్లై ఉంటుంది, సప్లై బాగా ఉంటుంది. ఈవెన్ మనకి ఏంటంటే కాపర్ అనేది వైర్స్ లోను అన్ని చోట్ల ఉపయోగపడుతుంది. సో ఈ 3 కూడా ఏంటంటే ఎక్కువ దొరికేది కాపర్ కాబట్టి ఇప్పుడు రేట్ తక్కువ, కొంచెం అందుకని తక్కువ దొరికేది సిల్వర్, అది కొంచెం రేట్ ఎక్కువ, చాలా కష్టపడి దొరికేది గోల్డ్ కాబట్టి దానికి ఇంకా రేట్ ఎక్కువ. ఇట్లా అందుకని మొదటి నుంచి ఆ డిఫరెన్స్ అయితే ఉంది వాటిలో. ఇప్పటికేంటంటే సప్లై ఇంకా మనకి కాపర్ వస్తూనే ఉంది, బయట మైనింగ్ చేస్తున్న కొద్ది వస్తూనే ఉంది. సో అప్పుడు పెరగవు ఇవన్నీ. సో ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే పడిపోతుందో, ఇప్పుడు కమోడిటీస్కి వద్దాం. కొంతమంది ఏంటంటే ఆర్నమెంట్స్గా కొనుక్కునే వాళ్ళు ఉంటారు, ఇంటి కోసం కొనే వాళ్ళు ఉంటారు, అది వేరే కేటగిరీ. అయితే ఇన్వెస్ట్మెంట్గా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏంటంటే 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒక ఆప్షన్ ఏంటంటే కమోడిటీస్, అంటే గోల్డ్, సిల్వర్, కాపర్ కలిపి ఒక్కొక్కటి మనకి ఆప్షన్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఇంకోటి కరెన్సీ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. సో డాలర్ రేట్ పెరుగుతుంటుంది, పడుతుంటుంది, డాలర్ రేట్ పెరుగుతుంది, పడుతుంది. సో ఈ కరెన్సీని మనం ఓన్లీ డాలర్ ఒకటి కాదు, పాండ్స్ తీసుకున్న, దిరమ్స్ తీసుకున్న దుబాయ్లో, సో డిఫరెంట్ కరెన్సీస్ ఉన్నాయి. సో ఇండియా వరల్డ్ లో డిఫరెంట్ కరెన్సీస్ మీద మన రూపాయి ఎలా బిహేవ్ చేస్తుందని దాన్ని బట్టి కరెన్సీ ట్రేడింగ్ అంటారు. అదొక సెట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు దానికి. నెక్స్ట్ వచ్చి స్టాక్ మార్కెట్, షేర్లు కొనుక్కోవాలి, అమ్ముకోవాలి, తక్కువలో ఉన్నప్పుడు కొనుక్కోవాలి, మార్కెట్ పెరిగినప్పుడు అమ్ముకోవాలి, అదొక కేటగిరీ ఉంటారు. సో ఈ 3 కేటగిరీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ స్టాక్ మార్కెట్ మీద ఎక్కువ ఫారినర్స్ వెళ్ళిపోయినప్పుడు, అమెరికా వెళ్ళిపోయినప్పుడు పడిపోతుంది. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ పడిపోతూ ఉన్నప్పుడు జనాలు ఏం చేస్తారంటే మార్కెట్ పడిపోతుంది కదా, ఇట్లాంటి టైంలో ఎందుకు మార్కెట్లో పడ్డాం, రిస్క్ తీసుకోవటం, అదేదో మనం కమోడిటీస్ పెడితే బాగుంటుంది కదా అని చెప్పి కమోడిటీ షిఫ్ట్ అవుతారు. సో వీళ్ళు ఎప్పుడైతే కమోడిటీస్ పెట్టడం మొదలు పెడతారో అమాంతం గోల్డ్, సిల్వర్ పెరుగుతూనే ఉంటుంది. ఎప్పటిదాకా పెరుగుతుంది, వీళ్ళు పెట్టేంత పెరుగుతుంది. ఒక రోజుకి ఏమవుతుందంటే మళ్ళీ స్టాక్ మార్కెట్ పుంజుకుంటుంది. అప్పుడు ఇక్కడ ఉన్న ట్రేడర్స్ అందరూ షిఫ్ట్ అయిపోతారు స్టాక్ మార్కెట్ నుంచి, కమోడిటీస్ నుంచి ఎప్పుడు షిఫ్ట్ అవుతారో ఈ స్టాక్ మార్కెట్ కి మళ్ళీ డబల్ పడుతుంది. సో ఇప్పుడు మనం చెప్తుంది ఏంటంటే మార్కెట్ లో ఈవెన్ కొన్ని ఏళ్ళు చూసామేమో, ఒక 5 years గోల్డ్ పెరగల, మైనస్ లోకి వెళ్ళిపోయింది. సో అట్లాంటి రోజులు కూడా మన ఇండియాలో చాలా చూసాం. సో కాబట్టి గోల్డ్ ఎప్పుడు కూడా అమాంతం పెరుగుతుంది అనుకోవడానికి లేదండి. ఈవెన్ ఏంటంటే ఒక కామన్ మ్యాన్ కొనుక్కోలేడు. సపోజ్ మనకి ఏంటంటే ఒకప్పుడు మార్కెట్లో 24 క్యారెట్ గోల్డే అవైలబిలిటీలో ఉండేది. సో గోల్డ్ కాస్ట్ పెరిగిన కొద్ది ఏం చేసిందంటే గవర్నమెంట్ 24 క్యారెట్ కాదు 22 క్యారెట్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు
18 18 కూడా carats. వస్తుంది. అవును సార్. సో ఇప్పుడు ఇంకా ఏంటంటే సిల్వర్ మీద 4K. గోల్డ్ కోటింగ్ ఓకే. ఇంకా తగ్గిపోయింది. సో కాబట్టి ఏంటంటే కన్సంప్షన్ కి ఈక్వల్ గా ఉండాలి, ఒక కామన్ మ్యాన్ కొనుక్కునేట్టు ఉండాలి, ఒక ఆర్నమెంట్ వేసుకొని సాటిస్ఫై అయ్యేట్టు ఉండాలి అని చెప్పి రకరకాల మారుతున్నాయి. సో వాటిలో ట్రెండ్ మారింది. సో ఇప్పుడు చూడండి, మనం పెళ్లిలో గోల్డ్ బాగా కొంటాం. పెళ్లిలో గోల్డ్ కొనాలి ఎందుకు వచ్చిందంటే రూల్, ఇప్పుడంటే అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు అయిపోయారు. కానీ గోల్డెన్ డేస్లో అలా కాదు. ఇండియా మొత్తం కూడా అగ్రికల్చర్ ఎకానమీ. అగ్రికల్చర్ పండితే పండినట్టు లేదా లేదు. సో మనం కొత్తగా ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేస్తున్నాము, వీళ్ళు కొత్త జీవితం మొదలు పెడుతున్నారు. సో వాళ్ళు డిపెండ్ అయింది అగ్రికల్చర్ మీద. సో ఇప్పుడున్న అగ్రికల్చర్లో చూడండి, మాన్సూన్ మీద డిపెండ్ అవుతుంది. సో బాగా వర్షాలు పడితే పుష్కలంగా పంటలు వస్తాయి, ధనం వస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే మాన్సూన్ రాదు, రాకపోవడం వల్ల డ్రై ల్యాండ్ అయిపోతుంది, బస్తా పండదు, వాళ్ళ రెస్ట్రిక్షన్ వస్తుంది. ఒక 2 ఏళ్లే, ఒక సంవత్సరం 2 ఏళ్ళు మన ఒక పంట పోయింది. సో అట్లాంటి టైంలో వీళ్ళు కనుక మనం గోల్డ్ ఇస్తే, సో ఆ గోల్డ్ ని వాళ్ళు షార్ట్ టర్మ్ కింద తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకొని మళ్ళీ విత్తనాలు కొనుక్కోవడం కోసమో ప్రొటెక్షన్ కోసం ఉపయోగపడుతుంది. సో అనుకున్న టైంకి పంట చేతికి రాకపోతే ఇబ్బంది పడకుండా ఉంటారు వీళ్ళు అని చెప్పి వాళ్ళ కోసంగా ఆ రోజున పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు ఇంత బంగారం ఇచ్చేవాళ్ళు. సో అట్లా వచ్చిన ఆనవాయితీ ఈ పెళ్లికి గోల్డ్ కొనడం అని వచ్చే ఆయితీ. ఇప్పుడు అలా పెరిగి అది ఫ్యాషన్ అయిపోయింది, స్టేటస్ సింబల్ అయిపోయింది. కొనాలి పెళ్లి అంటే గోల్డ్ కొనాలి అని వస్తాం. సో మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు బయట మార్కెట్ లో గోల్డ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఇప్పుడు గోల్డ్ కొనకండి మ్యారేజెస్ లో. ఎందుకు అంటే సపోజ్ బ్రైడల్ కి ఇప్పుడు ఒక టెంపుల్ జ్యువెలరీ అనేది ఫేమస్ అయింది. సో టెంపుల్ జ్యువెలరీ పెట్టుకోవడం అనేది ఒక కామన్ అయిపోయింది. సో టెంపుల్ జ్యువెలరీ చూస్తే మీకు గోల్డ్ లో చేయించుకోవాలి అంటే ఒక 6 lakhs 5 lakhs దాకా ఖర్చు అవుతుంది. అదే టెంపుల్ జ్యువెలరీ మీరు సిల్వర్ మీద చేయించి గోల్డ్ కోటింగ్ చేస్తే 2 lakhs లో వచ్చేస్తుంది. అదే టెంపుల్ జ్యువెలరీ మీరు 1 gram గోల్డ్ కొంటే 60,000 వచ్చేస్తుంది. సో 3 ఆప్షన్స్. వేసుకునే వాళ్ళకి తప్ప అది గోల్డ్ కాదని తెలియదు, కెమెరామెన్ తెలియదు, పూజారి తెలియదు, ఎవరు తెలియదు. వేసుకున్న అర్థం తెలుస్తుంది గోల్డ్ సిల్వర్ అని. సో మనం చెప్పేది ఏంటంటే, మ్యారేజెస్ లో ఇప్పుడు చూడండి, మ్యారేజ్ లో మనకి ఖర్చులు అనేవి 5 రకాలు ఉంటాయి. ఒకటేమో గోల్డ్ మీద ఖర్చు పెడతాం, ఇంకోటి భోజనం ఖర్చు ఉంటుంది, ఇంకోటి బట్టలు ఖర్చు ఉంటుంది, ఇంకోటి మండపం ఖర్చు, కెమెరామెన్ ఖర్చు, ఇలాంటి ఖర్చు, ఆల్బమ్స్ ఖర్చు ఉంటాయి. ఈ 4 ఖర్చుల్లో భోజనం ఖర్చు తిరిగి రాదు, అంతా బట్టి తిరిగి రాదు. బట్టల ఖర్చు అయిపోయింది, పట్టుబడులు అయిపోయినాయి, మనకి తిరిగి రాదు. ఈ మండపం ఖర్చు కూడా షామియానా అయిపోయింది, అంత అయిపోయింది. మనం తిరిగి వచ్చేది అంటే గోల్డ్ ఒకటే, మనతో పాటు ఉండేది అంటే గోల్డ్ ఒకటే. సో ఇట్లా గోల్డ్ మాత్రమే మనతో పాటు ఉంటుంది కాబట్టి, ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ మన పిల్లల దగ్గర ఉంటుంది కాబట్టి, ఇట్లాంటి హై ప్రైస్ లో ఎందుకు కొంటారు మీరు? అలా కొంటే అన్యాయం అయిపోతారు మన పిల్లలే, రేపొద్దున గోల్డ్ పడిపోతుంది అట్లాగో. సో ఆ గోల్డ్ ఒక్కటి కొనకండి, మిగతా మామూలుగా చేయండి. ఇట్లాంటి టైంలో కంపల్సరీ కాబట్టి మీరు సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ వేసుకుంటారా, 1 gram పెట్టుకోండి, లేకపోతే మార్కెట్ తగ్గాక మళ్ళీ కొనండి అని చెప్తున్నాం. సో అదండి గోల్డ్ గురించి. ఇంకోటి ఏంటంటే, గోల్డ్ చాలా మంది ఇప్పుడు ఒక జ్యువెలర్ షాప్కి వెళ్తారు, వెళ్ళంగానే మంత్లీ స్కీమ్ అంటారు. సో మీరు ఒక మంత్లీ స్కీమ్ నెలకు 10,000 వేయండి, మా దగ్గర వేస్తే మీకు మేకింగ్ ఛార్జెస్లో తగ్గిస్తాం, మేము రాయితీ ఇస్తామని. ఇప్పుడు బాగా గోల్డ్ స్కీమ్స్ బాగా, మీరు ఏ జ్యువెలర్ షాప్కి వెళ్ళండి, వాళ్ళు ఫస్ట్ పట్టుకుంటే మిమ్మల్ని స్కీమ్. సో అలాంటి స్కీమ్ లో మనం జరగదని చెప్తున్నాం. ఎందుకు అంటే, సపోజ్ వాళ్ళు 11 months కట్టించుకుంటారు, యాజ్ పర్ మన రూల్ ఉంది, 12 months తీసుకోకూడదు అనమాట. సో 11 months కట్టించుకుంటారు. సో 11 months కట్టించుకున్నప్పుడు సపోజ్ 10,000 చేసినా కూడా మనం 1,10,000 అయింది. 1,10,000 వాళ్ళకి ఆర్నమెంట్ కూడా రావట్లేదు. మనం కనుక గోల్డ్ స్కీమ్ ఇరుక్కొని ఉంటే ఏమవుతుంటే ఆ షాప్ లోనే మళ్ళీ కొనాలి. వేరే షాప్ లో మంచి మోడల్స్ ఉన్నా మనం వెళ్ళలేము, ఇరుక్కుపోయాం కాబట్టి. సో మనం అట్లా గోల్డ్ స్కీమ్స్ లో మీరు పెట్టకుండా, మీరు ఈటీఎఫ్స్ అని ఒకటి ఉన్నాయి, మనకి ఆప్షన్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్ లో ఈవెన్ గోల్డ్ స్కీమ్స్, గోల్డ్ ఫండ్స్ కూడా ఉంటాయి. ఇట్లా నెల ఒక స్కీమ్ వేసే బదులు మ్యూచువల్ ఫండ్స్ లో కానివ్వండి, ఈటీఎఫ్ లో కానివ్వండి, మనం వేసుకుంటే ఇది కూడా గోల్డ్ పెరిగినట్టే పెరుగుతుంది, ఈక్వల్ టు గ్రామ్సే వస్తాయి మనకి. ఇందులో మనకి స్టాక్ మార్కెట్ పడిపోయినా దాని ఇంపాక్ట్ అయితే ఇది మీద ఉండదు, గోల్డ్ పెరుగుతుంది, తగ్గుతుంది. సో ఆ బెనిఫిట్ అయితే మనకి ఇందులో ఉంది. సో మీరు ఇట్లా కనుక పొదుపు చేసుకుంటే 11 నెలలు కాదు, ఈవెన్ 18 months కూడా మీరు వేయచ్చు. 18 months వేసిన తర్వాత ఎస్ఐపి రూపంలో అప్పుడు వచ్చిన 1,80,000 దాని వచ్చిన ప్రాఫిట్ తో సహా తీసుకొని, మన దగ్గర క్యాష్ వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు చాయిస్ మందే, ఏ షాప్ కైనా వెళ్ళి కొనుక్కోవచ్చు. గోల్డ్ స్కీమ్ అయితే వాడి దగ్గర కొనాలి, మనం అక్కడే కొనవచ్చు. సో కాబట్టి చాలా మంది చెప్పేది ఏంటంటే, మీరు గోల్డ్ కొనుక్కోండి, అది హైలో ఉందా లోలో ఉందా చూడకండి. కొనుక్కోవాలనిపిస్తే మాత్రం ఎవ్రీ మంత్ 5,000 కానీ 6,000 కానీ అలా పొదుపు చేసుకుంటూ ఒక ఎస్ఐపి రూపంలో 3 years మంచి అమౌంట్ అయితే వస్తుంది, అప్పుడు గోల్డ్ కొనుక్కోమని చెప్తున్నాం. సో అదండి గోల్డ్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఎంతసేపు గోల్డ్ కొనాలి సిల్వర్ కొనాలి అనుకుంటారు, కానీ దానికి మించి ఇంకా వేరే స్కీమ్స్ కూడా ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన ఆ వేస్ కూడా ఉన్నాయి అని చెప్పేసి మీరు చాలా బాగా చెప్పడం జరిగింది. మేబీ వాళ్ళు ఇక నుంచి దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.
సో చూసారు కదా, ఇది ఇవాటి వీడియో. సో ఒకవేళ మీరు సార్తో మాట్లాడాలన్నా, సార్ని కలవాలన్నా సరే, నేను సార్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఒక్కసారి సార్తో మాట్లాడి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. సో ఇది ఇవాటి వీడియో. ఇంకో గెస్ట్తో నేను మళ్ళీ ఇంకొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను. దిస్ ఇస్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.